వెల్కమ్ టు మెగా9 టీవీ. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన తొలి రోజు నుంచే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఇప్పటికే డజన్ల కొద్దీ సంతకాలు చేసిన ట్రంప్ ఇక నుంచి తగ్గేదేలే అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే అదంతా ఒట్టిదేనని ట్రంప్కు అంత సీన్ లేదంటూ కొట్టిపారేస్తున్నారు ఓ మాజీ ప్రధాని. మరి మోనార్క్ గా పేరున్న ట్రంప్ను ఆయనెందుకు లైట్ తీసుకుంటున్నారు? అసలు ఏ విషయంలో ట్రంప్ను తేలిగ్గా తీసుకుంటున్నారు? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక అంశాలపై ఆయన తొలి రోజే సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులు అమెరికా నుంచి బయటకు పంపించడం, పనామా కాలువను స్వాధీనం చేసుకోవటం, మెక్సికో, కెనడా దేశాలపై సుంకాలను పెంచడం, ఇలా పలు వివాదాస్పద ఫైల్స్ పై సంతకం చేసి ఒక్కసారిగా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేశారు. దీంతో ట్రంప్ ఆరంభంలోనే ఇంత హార్ష్ గా ఉంటే మరి ముందు రోజుల్లో ఇంకెలాంటి సంచలనాలకు తెరతీస్తారో అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా అమెరికాను ఖచ్చితంగా విస్తరిస్తామని చెబుతున్న ట్రంప్ ఆ దిశగా ఆదిలోనే అడుగులు వేయటం నిజంగా షాక్ కు గురి చేసే అంశమే. పనామా కాలువతో పాటు మెక్సికో, కెనడా, గ్రీన్లాండ్ వంటి దేశాలను అమెరికాలో కలిపేసుకుంటామని గతంలోనే సంచలన ప్రకటన చేశారు. ప్రకటించిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే కెనడా, మెక్సికో దేశాలను టార్గెట్ చేస్తూ సుంకాల పెంపుపై సంతకం చేసి ఆ దేశాలకు గట్టి షాక్ ఇచ్చారు ట్రంప్. ఉన్న ఫలంగా టారిఫ్ రేట్లు పెంచడానికి కారణం కూడా లేకపోలేదు. ఆ దేశాలు సుంకాలు చెల్లించేందుకు ఏ మాత్రం వెనకడుగు వేసినా విలీనం ప్రస్తావన తీసుకొచ్చే ఆలోచనతోనే ట్రంప్ టారిఫ్ రేట్లు పెంచాడనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ట్రంప్ వ్యాఖ్యలు, విధానాలు జస్ట్ లైట్ అంటూ కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో చెబుతున్నారు. అంతేకాకుండా ట్రంప్ను ఉద్దేశించి సెటైరికల్ కామెంట్స్ కూడా చేశారాయన. జనవరి 20, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 14 లేదా ఏప్రిల్ 1 ఇలా ఏ తేదీ నుంచి ట్రంప్ కొత్త విధానాలను అమల్లోకి తెచ్చినా ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని బదులిచ్చారు. సుంకాలు పెంచినా నష్టపోయేది అమెరికానే అంటూ కౌంటర్ ఇచ్చారు జస్టిస్ ట్రూడో. ఆర్థికాభివృద్ధి పెంచుతానంటూ ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే తమతో వాణిజ్య సంబంధాలను బలపర్చుకోవాలని, కానీ ట్రంప్ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని ట్రూడో కామెంట్స్ చేశారు. అమెరికాలోని చాలా రాష్ట్రాలకు కెనడా ఎగుమతులు చేస్తోందని, ఒకవేళ ట్రంప్ సుంకాలు పెంచితే అమెరికాకే నష్టం వాటిల్లుతుందని ఆయన సెటైర్స్ వేశారు. ఇకపోతే కెనడాలో నెలకొన్న పొలిటికల్ క్రైసిస్ కారణంగా ట్రూడో తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నూతన ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతున్నారు. ఏదేమైనప్పటికీ కెనడా టార్గెట్ గా ట్రంప్ అడుగులు వేస్తూ ఉండటం, అందుకు తగ్గట్టుగానే ఆ దేశం కూడా సమాధానం ఇస్తూ ఉండడం ముందు రోజుల్లో ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.